హాయ్ ఆల్. పప్పులుసు ఈ పదం చాలా బాగా ఫేమస్ అయింది కదా అంతకుముందు. ఆ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇదైతే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. ఈ పప్పులుసు అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పప్పులుసు చేయడానికి కావాల్సింది ఏంటంటే పెసరపప్పు. ఇక్కడ నేను పొట్లేని పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి దానిలో ఒక 2 గ్లాసులు అయితే వాటర్ పోసేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత దీనిలో అయితే ఒక 2 టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా అయితే వేసాను. దానిలో కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లిడ్ అయితే పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చి ఇలా స్టీమ్ పోయిన తర్వాత మూత తీసేసిన తర్వాత ఇలా పెసరపప్పు అయితే పూర్తిగా ఉడుకుంటుంది, టమాటా ఉల్లిపాయ ముక్కలతో సహా. ఇప్పుడు దీన్నంటే మెత్తగా మనం ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా మెత్తగా మనం బాగా చేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం కారం యాడ్ చేయాల్సి ఉంటుంది. తరువాత దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని దాన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక పులుసు టైప్ వచ్చేంత వరకు మనం ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇంకా తరువాత దీన్నైతే స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టి అలా కుక్ చేసుకోవాలి, కారము పచ్చివాసన పోవడానికి. ఆ పప్పుల్స్ అలా కుక్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే పోపు వేసుకోవడమే. 2 ఎండుమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ వేసి అలా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ అందరికీ.